విశ్వాసం వస్తువుల మీద, పదార్థాల మీద కాదు, సిలువ వేయబడిన యేసు మీద. యేసు మీద నుండి కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోకూడదు. ఏ రూపాన్ని చేర్చొద్దు. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా అది విగ్రహమే. తిండి అయినా, నిద్ర అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఉద్యోగమైనా, డబ్బు అయినా, ఆస్తి అయినా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే స్థానం దేనికి ఇచ్చినా అది విగ్రహమే. ఆ విగ్రహాలన్నీ పడగొట్టేయాలి. విగ్రహాలు పడగొట్టబట్టి వాడికి వెళ్ళి ఇంకెక్కడన్నా ఏదన్నా విశ్వాసంలో ఉన్నవారిని ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి పడగొడతారు. అది కాదా నీ బతుకులు చచ్చినాయి చూడు. అయ్యి వేరొక విశ్వాసం కలిగిన వారితో నీకేం పని? నువ్వెవడం అసలు ఇల్లు అక్కడ ఆడవడు చేస్తాకి నీకేం అధికారం ఉంది? తెలిదొక్కు పనులు అవన్నీ. నీ జీవితంలో విగ్రహాలు ఉన్నమాట నిజం కదా. కొంతమందికి తిండే విగ్రహం, కొంతమందికి అందమే విగ్రహం, కొంతమందికి ధనమే విగ్రహం. పడగొట్టాయి, అవన్నీ తీసి అవతల పడి. రెండవది, కన్నబడు పదార్థముల మీద కాకుండా కొంతమందికి మారు మనస్సు కరెక్ట్గా రాకపోయినా పర్లేదు, కానీ 7 వారాలు ప్రార్థన పెడితే చాలు. మీ కుటుంబంలో కార్యం జరగాలంటే 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన జరగాలి. బైబిల్లో ఎక్కడెక్కడ 7 ఉంటుందో పోగేసి కొత్తాడు ఇప్పుడు. మరి మనం చూసినట్లయితే మరి అక్కడ అన్నీ 7. నేను రాజమండ్రిలో సార్ ఒక ప్రసంగం సభకి వెళ్తే అక్కడ నాకన్నా ముందు ఒక దైవజనుడు ప్రసంగం. ఆయన టాపిక్ ఆ రోజు కొండ, ఎర్రిపుకా కొండ, ప్రవక్తల శిష్యుల కొండ, యాకోబావు దగ్గర కొండ, మొత్తం కొండలన్నీ పోగేసుకొచ్చాడు. 6 అయినా 7వ కొండ దొరకలేదు. 7 చెప్తే కానీ సంపూర్ణ కాదు. ఆలోచించి పాప విమోచకొండ అన్నాడు. అది కొండ? ఎట్ట చేసి 7 చేస్తే తృప్తిగా ఉంటుంది. 7 పాయింట్లు రాకపోతే 6 వస్తే అది పేనం కుట్టుకు చచ్చిపోతుంది. 7 వారాలు ఒకడో, 7 పాయింట్లు ఒకడో. చర్చిలో 7 ప్రార్థనలు జరగాలి, 7 పాటలు పాడాలి. ఈ 7 ఏడిపోయింటారు నాయన. అడిగి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది, దాని మీద నమ్మకం. నేను ఒక పెద్ద దగ్గరని అడిగాను, అన్నా నీకు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద నమ్మకాలు ఉంటావు, నాకు ఆశ్చర్యంగా ఉందంటే. ఎవరు కదమ్మడా నాకు నమ్మకం లేదు అన్నాడు. మరి ఎందుకు పెట్టామంటే అట్ట చెప్తే వాళ్ళకి నమ్మకం కలుగుద్ది అంటున్నా. నమ్ముతారు మరి కూడా. ఆ 7 అనే దాంట్లో ప్రత్యేకత ఏం లేదు, అది సెంటిమెంట్ ఏం కాదు. 7 అయితే వరకు అలాగేం లేదు, అదేం కాదు. ఆ మొక్క నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. కానీ అలా ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. 7 ఇంకా ఆ రోజు ఇంట్లో లైట్లు ఆరిపేసినా వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 7వ వారం ముఖం వెలిగిపోతుంటుంది. అడిగి కరెంటు పోయినా అడిగి దిగులక్కర్లేదు, కొవ్వొత్తి అట్టక్కర్లేదు, ముఖం వెళ్ళిపోతుంది. ఇవాళ 7వ వారం అంటే ఇది చెప్తానండి. నీ విశ్వాసం ఇలాంటి కనబడే పదార్థముల మీద ఉండకూడదు, ఆచారాల మీద, నమ్మకాల మీద ఉండకూడదు, గుడ్డి భక్తి ఉండకూడదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు నీ కొరకు చేసిన కార్యం మీద నీ నమ్మకం ఉండాలి. ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టి స్వస్థ అవుతుంది, రక్తంగా జరిగితే క్షమాపణ అవుతుంది. శిక్ష అయిపోయింది కాబట్టి మనకు శిక్ష లేదు. సిలువ మీద ఏం చేశాడో దాని మీద నమ్మకం. 1వ పాయింట్, అమ్మమ్మ అలా చెప్పకూడదు. నా జీవితంలోని విగ్రహాలు నేను పని కొట్టుకుని చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళి పడగొట్టేస్తా అవదో ఎక్కడ అని చెప్పాను కదా. తెలివిగా తప్పించేసి నన్ను ఏమార్చేసి నువ్వు 7 నిమిషాలు ముగింతన్నా ముగించలేదని మళ్ళీ అంటారు. 3 నిమిషాలు మీ వల్ల పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది పాస్ అయిపోయారు మీరు. దేవునికి స్తోత్రం. ఆ విగ్రహాలు నిజంగా తీసేస్తే పూర్తిగా పాస్ అయిపోతారు. పొద్దున్న లేగానే ఒకటి తెలపొంది తీసి అందులో పొట్టు ఉంటుంది. ఎరా అంటే మా నాన్నమ్మ అంటాడు, పా నీకేం మళ్ళీ కొంత ఉంగరం లేదు. అదేంటి నీ రాయి పచ్చ అని దేవుడు చెప్పాడంటే అడిగి ఈ శుభ్ర రంగురాలు అమ్ముకుంటాడు సైతానా. పనికి మళ్ళీ వంకాయ వ్యాపారం పెట్టాను. ఈశ్వరుడు దగ్గరికి వచ్చి, నా కుమారుడా నీ రాయి పచ్చ, నీ రాయి పచ్చ, నీ రాయి పచ్చ. వీడు వెళ్ళిపోయి కిరాణా కొట్లకు సరుకులు కొనుక్కోవడం మానేసి రాయి కొని పెట్టించుకున్నాడు. పనికి మళ్ళీ పనులన్నీ.
కొంతమంది మరి ఆడి చేతిలో మరి అంత విషయం పొద్దున్న లేచి నిద్రలో ఎవరి ముఖం చోటు చేసి చూసుకొని ఆ చెయ్యి అంత సూపర్ అయితే నీ బతికిందుకు ఎలా ఉంటుందిరా? రేఖలు అరిగిపోయినందు ముదులు పెడిచాడు చేతికాడు. ఏమైంది? యోబు గ్రంథంలో ఇలాంటి పనులు చేస్తే అది సృష్టికర్త దృష్టికి వేషధారణ అవుతుంది. అలాంటి పనులు మనం చేయకూడదు. లైట్ వేసినప్పుడు కానీ సూర్యుని వైపు చూసి కానీ ముద్దు పెట్టకూడదు, మహాపాపం అని చెప్పాడు దేవుడు. కొంతమంది లైట్ అయ్యి నీ బతుకులో లైట్ లేదని అంత బాగా చెప్పాలిట్రా. తెంగర పనులన్నీ. నెంబర్ 1 అది. నెంబర్ 2 మూడో మాట చూద్దాం. దేవుని స్తోత్రం.